హలో హాయ్ వెల్కమ్ టు అమేజింగ్ సిరీ. మీషో నుండి ఆర్డర్స్ అయితే వచ్చేసాయండి. సో ఈసారి అయితే చాలా ఆర్డర్స్ అయితే పెట్టేశాను. ఇప్పుడు 1 by 1 ప్యాక్ అయితే ఓపెన్ చేద్దాము. ఆల్మోస్ట్ గా నేను షాపింగ్ చేయక, అంటే ఎస్పెషల్లీ నా కోసం, నా డ్రెస్సుల కోసం షాపింగ్ చేయక 1 year పైన అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పేసి ఈసారి ఎక్కువనే పెట్టేశాను ఆన్లైన్ లో. సో నచ్చిన ఉంచుకుందా, నచ్చిన రిటర్న్ పెట్టేద్దామా నా కాన్సెప్ట్ అయితే తీసేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, మీకు పైన స్క్రీన్ రికార్డ్ చేసి పైన సైడ్ పెట్టేశాను. సో మీకు కావాలనుకుంటే ఆ ప్రొడక్ట్ ఐడి కూడా నెంబర్ ఉంది కదా, సో దీన్ని మీరు టచ్ చేస్తే మీషోలో కనిపిస్తుంది అనమాట. సో ఈ డ్రెస్ అయితే చాలా బాగుందండి. అసలు నేను ఎలా ఉంటుందో అనుకున్నాను, బాగానే ఉంది. అంటే చాలా పల్సగా ఉంది, మన స్కిన్ అయితే కనిపించే అవకాశం ఉంది ఈ డ్రెస్కి. పైన అదంతా కూడా పెయింటింగ్ అనమాట. ఎక్కువ రోజులు యూజ్ చేస్తే ఆ పెయింటింగ్ అంతా కూడా పోయే అవకాశం ఉంది. అండ్ దీనికి దుప్పట్టా ఇచ్చాడు. దుప్పట్టా కూడా మొత్తం కూడా పెయింటింగ్ ఇచ్చాడు. సో వేసుకుంటే మాత్రం చాలా లుక్ అయితే ఎలివేట్ అవుతుంది ఈ డ్రెస్. సో కాస్ట్ చూడండి, జస్ట్ 333 రూపీస్ అండి. మరి ఇంత తక్కువ కాస్ట్లో ఇంతకంటే బెస్ట్ ప్రొడక్ట్ ఎవరిస్తారు చెప్పండి. సో నాకైతే ఈ ప్రైస్లో ఈ డ్రెస్ చాలా బాగుంది అనిపించింది. ఒక్కసారి ఈ డ్రెస్ ట్రై చేస్తే ఎలా ఉంటుందని అని చూడాలనుందా. సో చూడండి, సో ఇమేజ్ వర్సెస్ రియల్ అనమాట. సో రియల్గా ఇలా అయితే ఉంటుంది. సో వీడియో కెమెరా కొంచెం లైటింగ్ డల్గా ఉంది, కానీ చూడడానికి అయితే చాలా బాగుందన్నమాట డ్రెస్. బట్ మనం పెట్టింది 300 కాస్టే కనుక మనకు లైనింగ్ ఉండాలి, ఏం స్కిన్ కనిపించదు, థిక్గా ఉండాలి, బాగుండాలి, కాటన్ ఉండాలి, ఇలా మనకి తగ్గ మెటీరియల్స్ని మన ఆ ప్రైస్లో అయితే రావండి. సో ఆ ప్రైస్ తగ్గట్టే ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రొడక్ట్ అనమాట. నెక్స్ట్ డ్రెస్ చూద్దాం ఏముందో. నెక్స్ట్ పర్పుల్ కలర్లో అయితే ఆర్డర్ పెట్టాను. అన్నీ ఒకే కలర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే పెట్టేశాను. సో ఈ డ్రెస్ కూడా రియల్గా ఓపెన్ చేయగానే అసలు ఎంత బాగుందో అనిపిస్తూనే ఉందండి. సో చూడండి, చాలా బాగుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి కొంచెం వర్క్ ఇచ్చాడనమాట. సో చాలా బాగుంది. అండ్ పర్పుల్ కలర్ డ్రెస్ మీద మనకి సిల్వర్ కలర్లో వర్క్ ఇచ్చాడు కదా, సో లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. సో దీని ప్రైస్ మీరు పక్కన చూస్తున్నారు కదా, 400 అనమాట. సో ఈ 400 డ్రెస్కి మనకి ప్యాంట్ అండ్ టాప్ అండ్ దుప్పట్టా 3 కూడా ఇచ్చాడనమాట. సో ఇది కూడా రీజనబుల్ ప్రైస్ లాగానే అనిపించింది. అండ్ వేసుకుంటే కూడా చాలా బాగుందన్నమాట. సో చూస్తున్నారు కదా, టాప్ అంతా మీకు ఫుల్గా కనిపించాలని చూపిస్తున్నాను. చాలా బాగుందండి. హ్యాండ్కి కూడా ఒక లైన్గా ఇచ్చే ఇది డిజైన్ ఇచ్చాడు. అండ్ దుప్పట్టా మాత్రం హెవీగా ఏం కాకుండా జస్ట్ సింపుల్గా చిన్న బార్డర్ అయితే ఇచ్చాడనమాట. సో మనకి అలా ఉన్నా చాలా అనమాట, లుక్ చాలా బాగుంది. అండ్ ప్యాంట్ అనమాట విత్ ఎలాస్టిక్తో ఇచ్చాడు. సో ఇది కూడా ఓకే అనమాట. సో మనం పెట్టిన ప్రైస్ ఎంత అండి, జస్ట్ 400 కదా. సో 400కి ఈ సెట్ అంటే ఓకే అనమాట, చాలా బాగుంది. మొత్తం 3 ఐటమ్స్ ఇది ఇచ్చాడు కదా. సో ఇప్పుడు అసలు ఇది ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూడండి. సో చాలా బాగుందండి. అంటే నాకు ఫిట్టింగ్ ఇంకా చేయాలన్నమాట. సో సైడ్ ఫిట్టింగ్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. సో మనం పెట్టిన ఈ బడ్జెట్లో ఈ డిజైన్ అనేది ఓకే, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాము. ఈ ప్రోడక్ట్ కూడా అంతే, ఓపెన్ చేస్తుంటేనే అబ్బా చాలా బాగుందా ఇది కూడా అనుకుంటూ తీస్తున్నాను అనమాట. సో చూడండి, పక్కన మీరు చూస్తూనే ఉన్నారు కదా. సో మీకు ఐడి అనేది ఉంది. సో మీకు కావాలనుకుంటే ఆ ఐడిని టైప్ చేసి ఈ డ్రెస్ మెటీరియల్స్ అనేవి కనిపిస్తాయి. లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని గూగుల్లో సెర్చ్ చేయండి. ఈజీగా దీని గురించి ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా విజిబుల్ అవుతాయి. సో ఇది చెప్పాను కదా, నా వీడియో కొంచెం క్లారిటీ తక్కువ ఉందండి. సో అందుకని క్లియర్ రెడ్ కనిపించట్లేదు, డార్క్ కనిపిస్తుంది. సో బట్ క్లియర్గా రెడ్గా పక్కన పిక్చర్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందండి. డ్రెస్ కూడా చాలా బాగుంది. సో ఫ్రంట్ సైడ్ అయితే వర్క్ ఇచ్చాడు. అండ్ హ్యాండ్కి కూడా లైట్గా చిన్న బార్డర్ ఇచ్చాడు. అండ్ మధ్యలో అయితే ఫ్లవర్స్ లాగా ఇచ్చాడనమాట. అండ్ దీనికి ఎస్పెషల్ ఏంటంటే లోపల బాడీ స్కిన్ కనిపించకుండా లైనింగ్ కూడా ఇచ్చాడండి. సో దీనికి ఇది చాలా అడ్వాన్స్ అనమాట. సో మిగతా ఇందాక ఇచ్చిన 2 డ్రెస్సెస్ కూడా లైనింగ్ ఏమి ఇవ్వలేదు, బట్ దీనికి లైనింగ్ ఇచ్చాడు. మనం ఎక్కువ డ్రెస్సెస్ని ప్రిఫర్ చేయాలంటే లైనింగ్ ఉన్న డ్రెస్సులు ప్రిఫర్ చేయడమే బెటర్ అనమాట. ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇందాక చూసిన 2 డ్రెస్సెస్ కూడా అలా ఏం లేదు, కొంచెం ఆ 2 వేసుకున్నప్పుడు డిస్కంఫర్ట్గానే ఫీల్ అవ్వచ్చు. సో అండ్ ఈ డ్రెస్కి ప్యాంట్ ఇచ్చాడు అండ్ దుప్పట్టా ఇచ్చాడు. అండ్ ప్యాంట్కి కూడా కింద కొంచెం డిజైన్ అయితే ఇచ్చాడనమాట. అండ్ చున్నీకేమో ఇలా ఇచ్చాడు. సో ఇది కూడా పెయింట్ అనుకుంటా, మేబీ ఎక్కువ వాష్ చేస్తే ఈ పెయింట్ పోయే అవకాశం ఉంది. బట్ డ్రెస్ మీద మాత్రం వర్క్ ఇచ్చాడు, ఆ వర్క్ అయితే పోదు. సో ఇదండి ఫైనల్ సెట్. సో దీని ప్రైస్ వచ్చేసి 685 రూపీస్ అండి. ఎందుకంటే దీనికి లైనింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఆ మాత్రం కాస్ట్ అయితే ఉంటుంది. సో 685 రూపీస్ అయితే ఈ డ్రెస్ పడింది. సో ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి. అసలు యాక్చువల్గా ఈ షాపింగ్ స్టార్ట్ చేసింది మా పాప కోసం అనమాట. తన బర్త్డే వస్తుంది. సో తన బర్త్డే కోసం అని చెప్పేసి షాపింగ్ స్టార్ట్ చేసి చివరిగా నాయి కూడా తీసుకున్నాను. సో ఇవైతే మా పాప బర్త్డే ఫ్రాక్ అనమాట. నేనేంటంటే ఎక్కువ హై బడ్జెట్ క్లాత్స్ మీద పెట్టడానికి ఇష్టపడాను. ఎందుకంటే మనం 2-3 years యూస్ చేసిన తర్వాత పడేస్తూ ఉంటాము, యూస్ చేయాలనిపించదు కదా. అందుకని చెప్పేసి నేను క్లాత్స్ మీద అయితే ఎక్కువ బడ్జెట్ పెట్టాలనుకోను. అందుకే ఎప్పుడైనా సరే 1000 బిలోనే నేను ప్రిఫర్ చేస్తాను, ఈ కిడ్స్కైనా సరే నాకైనా సరే. సో ఇది కూడా బేబీ కోసం, మా పాప కోసం తీసుకున్నాను. పర్పుల్ కలర్లో, లావెండర్ కలర్లో. ఇప్పుడు లావెండర్ కలర్ అనేది ట్రెండీ అయిపోయింది కదా.
సో ఈ కలర్ లుక్ పాపకి చాలా బాగా ఎలివేట్ అవుతుంది అని అనిపించింది. సో ముందు కూడా అసలు డ్రెస్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో అనుకున్నా, బట్ నిజంగా అండి చాలా బాగుంది. హ్యాండ్స్కి బాగా ఇచ్చాడు, ముందు ఫస్ట్ ఫ్రంట్ సైడ్ డిజైన్స్ బాగా ఇచ్చాడు, కింద బాగా ఇచ్చాడు, అంతా కూడా బాగుంది. అండ్ దీనికి ఒక సెట్ తీసుకున్నాను, బటర్ఫ్లై సెట్ తీసుకున్నాను. కిడ్స్కి బటర్ఫ్లై గెటప్ వేస్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అది తీసుకున్నాను అనమాట. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళ బర్త్డేకి ఇట్లాంటి గెటప్స్ వేస్తే చాలా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. సేమ్ ఆ ఫ్రాక్కి మ్యాచ్ అయ్యే విధంగా ఈ బటర్ఫ్లై సెట్ అయితే నేను తీసుకున్నాను. సో ఇప్పుడు అది వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా, బట్ నిజంగా ప్యాకింగ్ అంతా బాగుంది. అండ్ చూసారు కదా, సో ఇలా ఇచ్చాడనమాట. సో చాలా బాగుంది. యాక్చువల్గా అయితే వైట్ డ్రెస్సెస్కి ఇలా ఇస్తాడు కదా బటర్ఫ్లై సెట్. సో నాకు అందరూ వైటే ఎందుకు అనిపించింది, అందుకని చెప్పేసి ఇలా డిఫరెంట్ కొంచెం పర్పుల్ కలర్ తీసుకుని దానికి మ్యాచింగ్ అయ్యే బటర్ఫ్లై సెట్ అయితే తీసుకున్నాను అనమాట. సో అసలు ఎలా ఉంటుందో ఉండదో అనుకున్నా, బట్ నిజంగా చాలా బాగుందండి. ఒక్కసారి మా పాపకి వేసి కూడా చూసానమాట. సో ఆ వీడియో కూడా చూసేయండి. సో చూస్తున్నారు కదా ఎంత లుక్ వచ్చిందో. లావెండర్ కలర్ అంటేనే సో అంత లుక్ ఎలివేట్ అవుతుందన్నమాట. చాలా బాగుంది. ఇంకా మా పాప ఇది చాలా ఫీల్ అయిపోతుంది, ఓ వావ్ డ్రెస్ అనుకుంటూ. సో ఇలా ఉందన్నమాట. ఇప్పుడు దీని వెనకాల బటర్ఫ్లై హ్యాండ్స్ పెట్టాలి. సారీ అండి, నేను చూసుకోకుండా హడావిడిలో రివర్స్ పెట్టేసేసాను అనమాట బటర్ఫ్లైని. సో యాక్చువల్గా పైకి ఉండాల్సిన కిందికి ఉండాల్సిన పైకి పెట్టాను. అండ్ హెయిర్ బ్యాండ్ ఇచ్చాడు, అలాగే ఒక స్టిక్ ఇచ్చాడనమాట. అండ్ నెక్స్ట్ ఇది కూడా మా పాపదే అండి. ఇది ఇప్పుడు ఓపెన్ చేసేది కూడా మా పాపదే. ఆమెకి 2 సెట్స్ తీసుకున్నాను, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అని చెప్పేసి. మన నార్మల్గా ఫెస్టివల్కి అలా నేను ఎక్కువ షాపింగ్ అయితే ఏం చేయను, తీసుకుంటే బర్త్డేస్కి పిల్లలకి ఇద్దరికి తీసుకుంటాను. ఆ తర్వాత ఇంకే ఫెస్టివల్స్కి కూడా మధ్యలో తీసుకుని అనమాట. అందుకని చెప్పేసి ఒకేసారి ఇలా షాపింగ్ అయితే చేసేసాను. సో ఇది కూడా చూడండి, చాలా సాఫ్ట్ క్లాత్, చాలా బాగుంది, కాటన్ అనమాట. ఎప్పుడు ఫ్రాక్స్ అలా కాకుండా ఇలా జీన్స్ టైప్ కూడా కిడ్స్కి వేస్తే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇవి మనం ట్రావెల్లో కూడా ఈజీగా ఉంటుంది. ఫ్రాక్స్ అనుకో మనం ట్రావెల్లో వెళ్ళినా ఎటైనా వెళ్ళినా పిల్లలకి డిస్కంఫర్ట్ ఉంటుంది, ఎత్తుకున్న మనకి కూడా డిస్కంఫర్ట్ ఉంటుంది. సో ఇటువంటి సాఫ్ట్ అయితే డిస్కంఫర్ట్ ఉండకుండా వాళ్ళే ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు, మనకు కూడా ఈజీగా ఉంటుంది అనమాట వాళ్ళని క్యారీ చేసేందుకు. సో అందుకని చెప్పేసి నేను ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ అండి. సో మీకు స్క్రీన్ కార్డ్ పక్కన రికార్డ్ చేసి పెడతాను. సో చూడండి దాని ప్రైస్ ఎంత అనేసి. ఫైనల్గా మా పాపకి అయితే వేశాను. సో చూస్తున్నారు కదా, సో ఎలా ఉంటుందో ఉండదో అనుకున్నా, బట్ నిజంగా అండి చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుంది? నేనే బాగుందంటున్నానా, మీకు కూడా చూడడానికి ఏమైనా బాగుందనిపిస్తుందా అనేది కామెంట్ చేయండి. సో దీని కోడ్ కూడా ఉంది, కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ ఎంతో చూద్దామా. దీని ప్రైస్ ఇందాక ఫ్రాక్స్ ప్రైస్ కూడా చాలా తక్కువ అండి. ఇందాక చూపించిన ఫ్రాక్ ప్రైస్ ఆల్మోస్ట్ 400 వరకు ఉండే. అండ్ ఆ బటర్ఫ్లైస్ వచ్చేసి 180 రూపీస్ ఉండే. అండ్ ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి 366. సో ఇవన్నీ కూడా లో ప్రైస్ అనమాట. ఇవన్నీ కూడా నేను మీషోలో తీసుకున్నాను. సో ఇలా నేను తక్కువ ప్రైస్లోనే ఎక్కువ ప్రిఫర్ చేశాను అనమాట. ఎందుకంటే మాక్సిమం వీళ్ళు వేసుకునేది 2 years, ఆ తర్వాత పడేయడమే కదా. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ కాస్ట్ అయితే ప్రిఫర్ చేయను వీళ్ళ డ్రెస్సెస్కి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఉంది, అదేంటో ఓపెన్ చేసి చూద్దాము. ఈసారి మా పాపది అయిపోయినాయి కదా, ఇప్పుడు మా బాబుయ్ అనమాట. సో తను కూడా నాకు ప్యాంట్ కావాలి ఎక్కడికి వెళ్ళినప్పుడు, ఊరికి వెళ్ళినప్పుడు అయినా సరే నాకు ప్యాంటే కావాలి అని బాగా ఏడుస్తూ ఉంటాడనమాట. సో అందుకని చెప్పేసి ప్రతిసారి జీన్స్ అయితే పిల్లలకి కూడా అంత కంఫర్టబుల్గా ఉండదు. సో అని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను ఫుల్ ప్యాంట్. సో ఇంకా వాడు బయటికి వెళ్ళినప్పుడు కూడా ప్యాంట్ కావాలంటే ఇది ఒకటి తొడిగేస్తే అయిపోయింది అనమాట. లేదంటే ఊకే జీన్స్ వేసుకొని పిల్లలకి కంఫర్ట్ ఉండదు కదా అండి, జిప్ అని బటన్స్ అని వాళ్ళకి. కానీ అర్థం కాదు, స్టైల్గా ఉండాలి, ప్యాంట్ కావాలనిపిస్తుంది, కానీ ఎంత డిస్కంఫర్ట్ ఉంటుందో అదే అర్థం చేసుకోరు పిల్లలు. సో అందుకని చెప్పేసి ఇంకా వాడి కోసం ఆ 2 అయితే బుక్ చేసేసుకున్నాను. సో ఈ 2 ప్యాంట్ల వల్ల వాడు కూడా కొంచెం సాటిస్ఫై అయ్యాడనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మా పాప కోసం అనమాట. సో ఇవి జీన్స్ ప్యాంట్స్ అనమాట. యాక్చువల్గా 3 pack of 3 అని పెట్టారు వీళ్ళు, బట్ నాకు డెలివరీ చేసింది మాత్రం ఓన్లీ 2 packs కనిపిస్తున్నాయి. సో ఇవి నేను రిటర్న్ పెట్టాలా లేదా అనేది చూడాలన్నమాట. సో pack of 3 అన్నారు, బట్ 2నే ఇచ్చారనమాట. సో ఇదేంటో అర్థం కాలే. సో అప్పుడు నేను సరే చూసేసి రిటర్న్ అయితే చేసేస్తాను. సో బట్ చూడటానికి అయితే చాలా బాగున్నాయి, పిల్లలు కూడా కంఫర్ట్గా ఉంటాయన్నమాట. గర్ల్స్కి ఇవి పైన ఏదైనా నార్మల్ టీషర్ట్ వేసేసి ఇది ప్యాంట్ కింద వేసేస్తే సో కిడ్స్కి ఇది కూడా బాగుంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇవి మా పాప కోసం అయితే తీసుకున్నాను. ఈ 2 కూడా చాలా బాగున్నాయి. వీటి ప్రైస్ చూస్తున్నారు కదా, pack of 3 వచ్చేసి 459 రూపీస్, బట్ 2నే ఇచ్చాడు మరేంటో. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇంకొకటి అనమాట. ఇది కూడా మా పాప కోసం అని బుక్ చేసేసాను. అంటే మొత్తం 3 డ్రెస్సెస్ పెట్టాను, అందులో 2 ఉంచుకున్నాము, ఒకటి రిటర్న్ చేద్దాము అన్న కాన్సెప్ట్తో చేశాను. సో తనకి ఎప్పుడు వైట్ ఫ్రాక్స్ ఉన్నాయిలే కానీ ఇలా షైనింగ్ క్లాత్తో లేవన్నమాట. సో ఫ్లఫీ హ్యాండ్స్తో, సో ఇట్లా ట్రై చేద్దాం అనేసి బుక్ చేసేసాను.
బట్ నచ్చకపోతే రిటర్న్ చేద్దాంలే అనుకున్నా. ఈ మూడిట్లో ఏదో ఒకటి రిటర్న్ చేద్దాం అనుకున్నా. బట్ నాకు ఈ వైట్ ఫ్రాక్ బాగానే ఉంది, చాలా బాగుంది. బట్ కంపేర్ టు దోస్ 2 డ్రెస్సెస్తో కంపేర్ చేస్తే ఇది అంత డల్గా అనిపించింది. అందుకని చెప్పేసి ఇందాక ఓపెన్ చేసినట్టు ఉంచేసి ఇదైతే రిటర్న్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. బట్ ఎవరికైనా ఈ వైట్ ఫ్రాక్ నచ్చితే తీసుకోవచ్చు అండి, చాలా బాగుంది, బాగాలేదని కాదు. బట్ ఎందుకు ఇంకా బడ్జెట్ నేను పెంచుకోవడం అని చెప్పేసి నేనైతే రిటర్న్ చేద్దాం అనుకున్నాను. దాని ప్రైస్ 368 రూపీస్. అండ్ ఇంతే కాదండి, 1 మోర్ అనమాట. సో చెప్పాను కదా ఆల్రెడీ మా పాప బర్త్డే వస్తుందని. ఇది సిరిమిరి నుండి, సిరిమిరి అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులో రకరకాల చాక్లెట్ ఐటమ్స్ అయితే ఉంటాయండి. అయితే అందులో ఇవి బుక్ చేసేసాను. సో పాపకు స్కూల్లో ఇవి పంచుదామని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను. సో ఇందులో ఒక బాక్స్లో వచ్చేసి 60 చాక్లెట్స్ వస్తాయి. ఒక్కొక్క చాక్లెట్ 5 రూపీస్ వరకు పడుతుంది అనమాట. లోపల కోకోనట్ లడ్డు ఉంటుంది. సో ఇవి లాస్ట్ టైం మా బ్రదర్ ఒకసారి తీసుకొచ్చాడు. సో అప్పుడు చాలా జ్యూసీగా తింటుంటే తినాలనిపించింది, అంత బాగుంది. బట్ బాగున్నాయి కదా అనేసి ఈసారి బుక్ చేసాము, కానీ అంత క్వాలిటీ లేవు, చాలా థిక్గా అయిపోయింది, చాలా జ్యూసీగా కూడా లేదనమాట. అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత థిక్గా రెడీ చేసి, అసలు కోకోనట్ లడ్డూలానే లేదనమాట. మొత్తం అంటే ఎక్కువసేపు మగ్గించారనమాట. ఎక్కువసేపు కలబెట్టి అది థిక్గా చేసి క్వాంటిటీ థిక్గా అయ్యే వరకు చేశారు. సో ఇదైతే అంత సాటిస్ఫై లాగా అనిపించలేదు. సో లాస్ట్ టైం బాగున్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ బుక్ చేస్తే అసలు ఏం బాగాలేదు ఇవైతే. మరి చూడాలి దీంట్లో రిటర్న్ ఆప్షన్ ఉందా లేదా అనేసి చూడాలి. సో మొత్తం ఆ 1 బాక్స్ వచ్చేసి 300 రూపీస్ కాస్ట్ అయితే పడింది. సో 2 తీసుకున్నా కనుక 600 అయింది. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఇవి కూడా పాప బర్త్డే కోసం అని తీసుకున్నాను. ఇవి వాళ్ళ క్లాస్మేట్స్, వాళ్ళ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్కి పంచుదామని చెప్పేసి. ఇవి వచ్చేసి కాపీ టు కలర్ అనమాట. అంటే యానిమల్స్, బర్డ్స్ ఇవి ఉంటాయి కదా, సో అందులో చూసి యాజ్ ఇట్ ఈస్ చూసి కలరింగ్ చేసుకోవడం అనమాట. సో ఇవి కూడా చాలా తక్కువ ప్రైస్ పడిందండి. అంటే ప్యాక్ ఆఫ్ 10 వచ్చేసి 150 రూపీస్ వరకు పడింది. సో నేనైతే ప్యాక్ ఆఫ్ 4 పెట్టుకున్నాను. అంటే 40 స్టూడెంట్స్ వరకు ఉంటారు కదా క్లాస్లో, సో వాళ్ళందరికీ ఇద్దామని చెప్పేసి ఈచ్ వన్ అయితే ఒక 10 రూపీస్ వరకు అయితే కాస్ట్ పడింది. సో చాలా బాగుంది అనిపించింది, వాళ్ళకి గుర్తుగా కూడా ఉంటుంది ఇది పర్టికులర్ పాప ఇచ్చిందని చెప్పేసి. ఎందుకు ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి మనీ స్పెండ్ చేసుకోవడం అనిపించవచ్చు. ఇప్పుడు మా పాప చదివేది జస్ట్ నర్సరీ అండి. మా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ 3 క్లాసెస్లోనే మన రిటర్న్ గిఫ్ట్స్ ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ క్లాస్ తర్వాత నుంచి మనము ఇలా రిటర్న్ చేస్తే బాగుండదు అనమాట పిల్లలు పెద్దయిన తర్వాత. సో ఇప్పుడు వాళ్ళకి కొన్ని మెమోరీస్ అనేవి మిగిల్చాలి. అందుకని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఇద్దామంటే లాస్ట్ ఇయర్ స్కూల్కి వెళ్ళలేదు, ఈ ఇయర్ తన స్కూల్కి అవుతుంది కనుక అది కూడా ఫస్ట్ టైం కనుక ఇలా రిటర్న్ గిఫ్ట్స్ని తనతో ఇప్పిద్దాము, స్కూల్ పిల్లలందరికీ వాళ్ళ క్లాస్లో అందరికి ఇప్పిద్దామని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేశాను. సో మొత్తం 40 మెంబర్ స్టూడెంట్స్కి నాకు 500 to 600 కాస్ట్ అయితే పడింది. ఎంత అండి, ఒక కేక్ తీసుకున్నంత మందం కదా, అంతే కదా. సో అందుకని చెప్పేసి ఇలా రిటర్న్ గిఫ్ట్స్కి అయితే ప్లాన్ చేసేసాను అనమాట. నిజంగా అండి ఈ బుక్ చాలా బాగుంది. మీ చూస్తున్న వాళ్ళు ఎవరికైనా కిడ్స్ ఉంటే ఒక్కసారి చూడండి. 157 రూపీస్ ప్యాక్ ఆఫ్ 10 వస్తాయన్నమాట. చాలా బాగుందన్నమాట. ఈ సమ్మర్ సీజన్లో ఇటువంటి పిల్లలు కొని వాళ్ళకి టైంపాస్ చేయొచ్చు.